here I belongs to 1 to up to so on k, j belongs to 1 to up to so on ni, ఓకేనా, 1 to up to so on ni, ఓకేనా. I values from 1 to k, j values 1 to ni, ఓకేనా. yij means ఇక్కడ హియర్ yij మీన్స్ అబ్జర్వేషన్స్, ఓకేనా, అబ్జర్వేషన్స్. నెక్స్ట్ మ్యూ మీన్స్ అన్ని డిఫైన్ చేయాలి, ఇక్కడ వాల్యూస్ టర్మ్స్ అన్నిటిని డిఫైన్ చేయాలి, ఓకేనా. వైఐజే మీన్స్ అబ్జర్వేషన్స్. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే జేత్ అబ్జర్వేషన్ ఇన్ 8th క్లాస్, జేత్ అబ్జర్వేషన్ ఇన్ 8th క్లాస్ వైఐజే మీన్స్. నెక్స్ట్ మ్యూ మీన్స్ ఓవరాల్ మీన్ ఎఫెక్ట్, ఓకేనా, ఓవరాల్ మీన్ ఎఫెక్ట్, ఓవరాల్ మీన్ ఎఫెక్ట్ ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ ఓవరాల్ మీన్, ఓకేనా, ఓవరాల్ మీన్ ఎఫెక్ట్. It is enough. Next alpha means the effect of the ith treatment, effect of the ith treatment, okay na, treatment, effect of the ith treatment. Next epsilon ij, the effect of an error, okay na, effect of error. Epsilon ij means error or the effect of error, okay. This is the linear model and defining the term variables, okay na, variables. Next what is mu value? Mu is equal to mean value, na. Mean value is sum of the observations by total number of observations. I is equal to capital mu value, so mu value I is equal to 1 to k ti by capital N. ఇవన్నీ డిఫైన్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ ఓఆర్ సమ్ 1 by capital N, ti value means summation I is equal to 1 to k summation j is equal to 1 to ni y I is j, ఓకేనా. mu ki two formulas, remember the two formulas. First one summation I equal to 1 to k ti by n, or sum 1 by n summation I equal to 1 to k summation j is equal to 1 to ni yj, ఓకేనా. నెక్స్ట్ mu i value 1 by ni 1 by ni summation j is equal to 1 to ni yij, ఓకేనా. ఇక్కడ నుంచి ఈ ఎన్ఐని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, సమ్మేషన్ j is equal to 1 to ni yij is equal to ni into mu I, ఓకేనా, ni into mu I. Here remember one point, capital N is equal to k into ni also, ఓకేనా. capital N is equal to k into ni. Next mu also written as capital N. Here j is equal to 1 to ni yij, ఓకేనా. మనకు సెకండ్ ఈక్వేషన్లో ఏమొచ్చింది, ni ఇంటూ mu i కదా, సమ్మేషన్ I is equal to 1 to ni 1 to k ఈ టోటల్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ni mu i. ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకోవడానికి, ఇవన్నీ ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి, ఓకేనా. ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ప్రాబ్లం అనేది లెంత్ అవుద్ది. కొన్ని వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి స్టాప్ చేసేసి ఇంకా కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ I is equal to 1 to k ni ఆల్ఫా వాల్యూ 0, ఎక్కడ కనబడ్డా కూడా ఈ సమ్మేషన్ I equal to 1 to k ni ఆల్ఫా వాల్యూ 0 ఫిక్స్ అయిపోవాలి, ఓకేనా. మ్యూ వాల్యూ అంటే ఈ ఫార్ములా, ఈ బిగ్ ఫార్ములా గుర్తుండాలి. క్యాపిటల్ N అంటే k ఇంటూ ni వాల్యూ గుర్తు రావాలి. నెక్స్ట్ ఇక్కడ mu i వాల్యూ అంటే ఈ 1 by ni సమ్మేషన్ j is equal to ni yij వాల్యూ గుర్తుకు రావాలి, ఓకేనా. నెక్స్ట్ ఈ వాల్యూ ఎక్కడ కనబడ్డా కూడా 0 రాసేసేయాలి, ఓకేనా. ఇఫ్ ఆల్ఫా ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ బట్ ది సమ్ ఈజ్ 0, ఓకేనా, సమ్ ఈజ్ 0. దిస్ ఈజ్ ది
లీనియర్ మోడల్లో టర్మ్స్ యొక్క ఆ టర్మ్స్ని ఏమంటారు, వాటి యొక్క ఫార్ములాస్, ఓకేనా. మనం ఇవి లీనియర్ మోడల్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంది, అజంప్షన్స్, ఓకేనా. అజంప్షన్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆల్ ది అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్, ఓకేనా. ఆల్ ది అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్, దట్ అంటే అండ్ yij ఫాలోస్ క్యాపిటల్ N కామా మ్యూ ఐ కామా సిగ్మా స్క్వేర్ ఈ, ఓకేనా. సిగ్మా స్క్వేర్ ఈ, ఓకేనా. ఫస్ట్ అజంప్షన్ ఈస్ ద ఆల్ ది అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ yij ఫాలోస్ N ఆఫ్ మ్యూ ఐ కామా సిగ్మా ఈ స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ అజంప్షన్, పేరెంట్ పాపులేషన్ షుడ్ బి ఫాలో ది నార్మల్, ఓకేనా. పేరెంట్ పాపులేషన్ షుడ్ బి ఫాలో ది నార్మల్. నెక్స్ట్ థర్డ్ అబ్జర్వేషన్, ఆల్ ది వేరియన్స్ ఆర్ ఈక్వల్, ఓకేనా. ఆల్ ది వేరియన్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ అజంప్షన్, all the observations are independent. Second observation, the parent population should be follows a normal population, okay na. Next third, the all the variances are equal, okay na. Next, this is a second step. Third step, hypothesis, okay na. Hypothesis is divided into two types. First one is null hypothesis, second one is alternative hypothesis. Null hypothesis is denoted by h naught, okay na. h naught. Null hypothesis is denoted by h naught, okay na. h naught defines all the population means are equal, okay na. All the populations, assumes hypothesis means assumed population, okay na. Any statement about the పాపులేషన్, ఓకేనా. అంటే ఇక్కడ అన్ని మీన్స్ అన్ని ఈక్వల్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం మనం. హైపోథీసిస్ టూ టైప్స్ ఉంటుంది, నల్ హైపోథీసిస్, ఆల్టర్నేటివ్ హైపోథీసిస్. నల్ హైపోథీసిస్ని దేంతో చేస్తారు, హెచ్ నాట్తోని. హెచ్ నాట్లో ఏమని అజ్యూమ్ చేసుకుంటున్నాం అంటే ఆల్ ది పాపులేషన్ మీన్స్ ఆర్ ఈక్వల్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం, ఓకేనా. మ్యూ కే ఈజ్ ఈక్వల్ టు మ్యూ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం, ఓకే. నెక్స్ట్ ఇక్కడ అన్నిటికీ నేనేం చేస్తా అంటే ఇవన్నిటికీ మైనస్ మ్యూ చేస్తా. అప్పుడు ఈ మైనస్ మ్యూ వేస్తే ఏమవుతుంది, ఇక్కడ జీరో అయిపోతుంది. ఇక్కడ మైనస్ మ్యూ ఇంటూ మ్యూ, ఇక్కడ మ్యూ క్యాన్సిల్ అయిపోతే జీరో అయిపోతుంది, ఓకేనా. ఇదంతా చేసే బదులు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఏమని గుర్తుపెట్టుకోవాలి, ఒక్క నిమిషం. అంటే అన్నిటికీ మైనస్ మ్యూ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మ్యూ1 మైనస్ మ్యూ అవుద్ది. నెక్స్ట్ మ్యూ2 మైనస్ మ్యూ, నెక్స్ట్ అప్ టు సో ఆన్ మ్యూ మైనస్ మ్యూ అవుద్ది, ఓకేనా. మ్యూ మైనస్ మ్యూ అవుద్ది. మనం ఫస్టే ఆల్ఫా ఐని డిఫైన్ చేసినాం. ఏమని డిఫైన్ చేసినాం, ఆల్ఫా ఐ మీన్స్ మ్యూ ఐ మైనస్ మ్యూ అని, ఓకేనా. 1 సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ1 మైనస్ మ్యూ. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమని రాయొచ్చు, ఆల్ఫా వన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2 అంటే మ్యూ2 మైనస్ మ్యూ అంటే ఆల్ఫా 2, ఓకేనా. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తేనేమో ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు మ్యూ1 మైనస్ మ్యూ వస్తుంది, ఓకేనా. ఆల్ఫా 2 అంటేనేమో మ్యూ2 మైనస్ మ్యూ వస్తుంది. అప్ టు సో ఆన్ ఆల్ఫా కే ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా. ఆల్ ది ట్రీట్మెంట్స్ ఆర్ ఈక్వల్ టు 0, ఓకేనా. హైపోథీసిస్లో హైపోథీసిస్ డివైడ్ టూ టైప్స్. ఫస్ట్ వన్ నల్ హైపోథీసిస్ డినోటెడ్ బై హెచ్ నాట్. ఆల్ ది పాపులేషన్ మీన్స్ ఆర్ ఈక్వల్. అజంప్షన్, ఓకేనా. అది ఈక్వల్ ఏం కాదు, మనం అజూమ్ చేసుకుంటున్నాం దాన్ని, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, ఆల్ ది పాపులేషన్స్ మీన్స్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు నేను తర్వాత నెక్స్ట్ స్టెప్లో మైనస్ మ్యూ చేస్తే ఏమవుతుంది, ఈ వాల్యూ అనేది ఆల్ ది ట్రీట్మెంట్ వాల్యూస్ ఆర్ 0, ఓకేనా. హియర్ రిమెంబర్ 2 points only, that is h naught such that all the population means are equal, that is µ1 is equal to µ2 is equal to up to sun µk is equal to µ, okay na. or alpha 1 is equal to alpha 2 is equal to up to so on alpha k is equal to 0, okay na. This is the all null hypothesis. Next alternative hypothesis.
ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ డినోటెడ్ బై H1 ఓకేనా. ఇక్కడ మనం ఈక్వల్ అని అంటే ఇక్కడ ఏమని రాస్తాం, నాట్ ఈక్వల్ అని రాస్తాం ఓకేనా, నాట్ ఈక్వల్ అని రాస్తాం ఓకే. అక్కడ నల్ హైపోథిసిస్లో దీన్ని డిఫైన్ చేసిన దానికి ఆపోజిట్గా రాస్తాం ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏమని రాస్తాం అంటే నాట్ ఈక్వల్ అని రాసిన ఏం కాదు, లేదనుకుంటే అట్లీస్ట్ 2 పాపులేషన్ మీన్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని రాస్తాం ఓకేనా. నాట్ ఈక్వల్ అని రాస్తాం, లేదంటే అట్లీస్ట్ H1 such that at least 2 population means are not equal అని రాస్తాం ఓకే. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫార్ములాస్, మళ్ళీ కొన్ని ఫార్ములాస్ గుర్తుండాలి. YI డాట్ బార్, ఈ డాట్ మీన్స్ కాన్స్టంట్ వాల్యూస్ అండి ఓకేనా. అంటే J ఈజ్ ఏ కాన్స్టంట్ ఓకే. I మీన్స్ I వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ J వాల్యూస్ మీన్స్ డాట్ మీన్స్ ఏ కాన్స్టంట్, అంటే ఆ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసినాం అన్నట్టు, J వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసినాం అన్నట్టు అర్థం ఓకేనా. YI డాట్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/Ni సమేషన్ J ఈజ్ ఈక్వల్ టు, ఒక్క నిమిషం, YI డాట్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/Ni సమేషన్ J ఈజ్ ఈక్వల్ టు 1 to Ni Yij ఓకేనా. Yij గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ YI డాట్ బార్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ చూస్తే J వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తున్నాం అన్నట్టు దాని అర్థం ఓకేనా. డాట్ ఎక్కడైతే ఉంటే అక్కడ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తున్నామని అర్థం, దాని అర్థం ఓకేనా. ఇప్పుడు ఒకవేళ Y డబుల్ డాట్ అంటే 2 వాల్యూస్ని కూడా ఎఫెక్ట్ అయిపోయినాయి అంటే ఇక్కడ ఓకేనా. 1 కాన్స్టెంట్ అయిపోయినాయి, అక్కడ 2 వాల్యూస్ని కూడా కాన్స్టెంట్ అయినాయి అంటే I ఈజ్ ఈక్వల్ టు 1 to K, J ఈజ్ ఈక్వల్ టు 1 to Ni Yij ఓకేనా. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ది మ్యూ క్యాపిటల్ ఓవరాల్ మీన్ ఓకేనా. రిమెంబర్ దిస్ పాయింట్స్ ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు, ఈ Niని లెఫ్ట్ సైడ్ పంపిస్తే సమేషన్ J ఈజ్ ఈక్వల్ టు 1 to Ni Yij ఈజ్ ఈక్వల్ టు YI డాట్ బార్ ఇంటూ Ni అని రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు Y డబుల్ డాట్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/N సమేషన్ I ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను, I ఈజ్ ఈక్వల్ టు 1 to K Ni Yi డాట్ బార్ ఓకేనా. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి అవి ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ దాంట్లో ఎస్టిమేషన్ ఆఫ్ ది పారామీటర్స్ ఓకేనా, ఎస్టిమేషన్ ఆఫ్ ది పారామీటర్స్. నెక్స్ట్ 4th స్టెప్ వచ్చేసి ఎస్టిమేషన్ ఆఫ్ ది పారామీటర్స్ ఓకేనా. ఎస్టిమేషన్ ఎట్లా, ఇప్పుడు మనం లీనియర్ మోడల్ ఏమని అర్థం చేసుకున్నాం, Yij ఈజ్ ఈక్వల్ టు మ్యూ ప్లస్ ఆల్ఫా I ప్లస్ ఎప్సిలాన్ Ij ఓకేనా, ఎప్సిలాన్ Ij. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎర్రర్ వాల్యూస్ అంటే ఎప్సిలాన్ Ij ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ 2 వాల్యూస్ని ఇటు సైడ్ పంపిస్తున్నాయి, ఈ 2 వాల్యూస్ని Yij మైనస్ ఆఫ్ మ్యూ ప్లస్ ఆల్ఫా I ఓకేనా. దిస్ ఈజ్ ద ఎర్రర్ వాల్యూస్ ఓకేనా. ఇది అబ్జర్వ్డ్ వాల్యూ మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అన్నట్టు ఓకేనా. ఇక్కడ హియర్ ఇన్ దిస్ ఈక్వేషన్ మ్యూ అండ్ ఆల్ఫా ఆర్ ఏ పారామీటర్స్, అంటే అన్నోన్ వాల్యూస్ ఓకేనా. దీస్ వాల్యూస్ ఆర్ ఎస్టిమేటెడ్ బై PLS మెథడ్. వాట్ ఈస్ PLS మెథడ్? PLS means the principal least square ఓకేనా. PLS means principal least square. PLS statement is sum of the squares of the deviation should be minimum ఓకేనా. PLS స్టేట్మెంట్ ఏంటి, S is equal to, I assumed that statement, S is equal to sum of the అంటే టూ వాల్యూస్ సమ్ చేయాలి కాబట్టి ఏమేం వాల్యూస్ సమ్ చేయాలి, I ఈక్వల్ టు 1 to K అంటే ఓకేనా. మనకు 2 వాల్యూస్ ఉన్నాయి కదా, I ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అంటే I ఈజ్ ఈక్వల్ టు 1 to K, J ఈజ్ ఈక్వల్ టు 1 to Na అంటే సమ్ ఆఫ్ ది స్క్వైర్స్ ఆఫ్ ది డీవియేషన్ అంటే ఇక్కడ ఎప్సిలాన్ స్క్వేర్ అంటే ఏంది అర్థం, అక్కడ
సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు మొత్తం రాయట్లేదు, i ఈజ్ ఈక్వల్ టు 1 to k j ఈజ్ ఈక్వల్ టు 1 to ni ఎప్సిలాన్ ij అంటే వాల్యూ ఏంది అక్కడ yij మైనస్ మ్యూ ప్లస్ ఆల్ఫా i హోల్ స్క్వేర్, ఓకేనా, హోల్ స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ స్క్వేర్ ఆఫ్ ది కొద్ది పార్ట్, అది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అంటే స్క్వేర్స్ ఆఫ్ ది డీవియేషన్, అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, డీవియేషన్ షుడ్ బి మినిమం. ఇక్కడ షుడ్ బి మినిమం కండిషన్కి ఏం చేయాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంది వాల్యూ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to k j ఈజ్ ఈక్వల్ టు 1 to ni yij మైనస్ మ్యూ ప్లస్ ఆల్ఫా కదా. ఇప్పుడు షుడ్ బి మినిమం అంటే 2, మనకి ఇక్కడ ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి, 2 కాన్స్టెంట్, కాబట్టి డో ఎస్ బై షుడ్ బి మినిమం కండిషన్ కోసం ఏం చేయాలంటే డో ఎస్ బై డో మ్యూ ఈక్వల్ టు 0 అనుకోవాలి. నెక్స్ట్ సెకండ్ కాన్స్టెంట్ ఏముంది, డో ఎస్ బై డో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవాలి, ఓకేనా. ఇక్కడ నేను టోటల్గా ఆ ప్రాసెస్ అనేది ఆల్రెడీ థర్డ్ సెమ్ ఈక్వేషన్లో పిఎల్ఎస్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన, కాబట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేను, జస్ట్ ఆ వాల్యూస్ని రాస్తా అక్కడ నేను, ఓకేనా. ఒక్క నిమిషం.